మీడియా మిత్రులు నమస్కారం. ఈ యొక్క హంద్రీనీవా కెనాల్ ఎక్కడైతే తక్కువ వర్షపాతం వస్తూ ఉందో ఆయా మండలాల్లోనే ఈ కాలువ ప్రవహిస్తూ ఉంది. ఆ కరువు ప్రాంతాలకి వర్షపాతం తక్కువ వచ్చే ప్రాంతాల్లో మాత్రమే కృష్ణా జలాలు అందించాలని హంద్రీనీవా రూపకల్పన చేయబడింది. మరి హంద్రీనీవాలో ఈరోజు ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడం లేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3.5 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇవ్వాలి. ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వకోకుండా కాలువలో మాత్రము నీరు ప్రవహించేది మాత్రమే చూడాలా, లేదంటే రిజర్వాయర్లో నీళ్లు ఉండేది చూడాలా, లేదంటే అడపా చెరువులకు మాత్రం నీళ్ళు ఇస్తున్నారు. ఏం లాభం దీని నుంచి? ఈరోజు ఈ యొక్క హంద్రీనీవాని 10 మీటర్లు వెడల్పు చేసిన దానికి 3,850 క్యూసెక్లు ప్రవహిస్తూ ఉంది. కేవలం 10 మీటర్లు మాత్రమే వెడల్పు చేసినారు. 10 మీటర్ల నిందాన్ని ఇంకో 10 మీటర్లు వెడల్పు చేసినారు. అది కూడా కుడి పక్క మాత్రమే వెడల్పు చేసినారు. అందువల్ల 3,850 క్యూసెక్లు ప్రవహిస్తూ ఉంది. దాన్ని వెడల్పు చేసినందువల్ల ఎంత ప్రయోజనం కలిగిందంటే, ఈరోజు లెక్కలు చూస్తే 21-22 సంవత్సరంలో 21 టీఎంసీలు వచ్చినాయి. 22-23 సంవత్సరంలో 19.33 టీఎంసీలు వచ్చినాయి. 23-24 సంవత్సరంలో 17.14 టీఎంసీలు వచ్చినాయి. 24-25లో 24.270 టీఎంసీలు నీళ్ళు వచ్చినాయి. ఈ రోజు వరకు చూస్తే కాలం విడుదల చేసిన తర్వాత 46.7 టీఎంసీలు వచ్చినాయి మన బార్డర్కి, అనంతపురం జిల్లా బార్డర్కి. మరి ఇంత పెద్ద ఎత్తున నీళ్లు వస్తూ ఉన్నాయి కేవలం ఒక పక్క మాత్రమే వెడల్పు చేసిన దానికి. మరి ఎడం పక్క కూడా మళ్ళీ గవర్నమెంట్ సైట్ ఉంది, అది కూడా ఇంకొక 10 మీటర్లు ఉంది. ఆ 10 మీటర్లు కూడా వెడల్పు చేస్తే 6,000 క్యూసెక్లు డ్రా చేసేదానికి అవకాశం ఉంటుంది. 6,000 క్యూసెక్లు ప్రవహిస్తాయి. దానికని ఇప్పటికైనా కనీసం ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడంలే. ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వకోకుండా ప్రభుత్వము కుప్పం వరకు నీళ్లు పోతా ఉన్నాయని చెప్పి చెప్పుకుంటున్నారు గొప్పలు. కానీ మీరు చేసినంత ప్రయోజనం ఏమి? మీరు కాలువ వెడల్పు చేసిన దానికి అదనంగా నీళ్లు ప్రవహిస్తూ ఉంది, సంతోషమే. 46.7 టీఎంసీలు వస్తూ ఉంది. ఏదో 21 టీఎంసీలు వచ్చే దాంట్లో ఇప్పుడు 46.7 టీఎంసీలు వస్తూ ఉంది. మరలా ఇంకో పక్క 10 మీటర్లు వెడల్పు చేసినా కూడా, వచ్చే సమ్మర్లో చేసినా కూడా 6,000 క్యూసెక్లు వస్తుంది. కాబట్టి ఆ విధంగా ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలి కదా. ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వకోకుండా ఉత్త కెనాల్ చూసి సంతోషించండి, లేదా రిజర్వాయర్ చూసి సంతోషించండి, లేదా అడపా చెరువుల్లో నీళ్ళు చూసి పంటలు ఎట్లా పడతాయి? ఈ అతి తక్కువ వర్షపాతం వచ్చేది మరలా ఈ ఏడాది ఎల్నినో ఉందంట. ఎల్నినో మేఘాలు వస్తే అసలు వర్షాలే రావు. అందుకోసమే కదా ఈ యొక్క హంద్రీనీవా కెనాల్ ఉద్దేశించినది. దానికోసం దానికి ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3.5 లక్షల ఎకరాలకి సాగునీరు ఇచ్చేదానికి అవసరమైనటువంటి డిస్ట్రిబ్యూటరీల్ని ఏర్పాటు చేయాలని సిపిఐ పార్టీ జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది. అందులో భాగంగానే ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేదానికోసము అన్ని మండలాల్లో హంద్రీనీవా పరివాహక ప్రాంతాలు అన్ని చోట్ల సదస్సులు నిర్వహించాలని చెప్పని జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ, అనంతపురం జిల్లా పార్టీ, అదేవిధంగా సత్య జిల్లా పార్టీ నిర్ణయించింది. అన్ని మండలాల్లో ఆ రకమైనటువంటి సమావేశాలు, సదస్సులు పెట్టి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి ఈ యొక్క ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలనే దానిపైన ప్రధానంగా ఆందోళన చేస్తాము రానున్న రోజుల్లో. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించాలా, దాని విషయాన్ని అక్కడ అసెంబ్లీలో కూడా మాట్లాడి మీరు దానికి అవసరమైనటువంటి నిధులు బడ్జెట్లో ఇవ్వండి. ఇప్పుడే బడ్జెట్ సమావేశాలుగా జరుగుతున్నది. ఆ పిల్లకాలువలకి డిస్ట్రిబ్యూటర్కి అవసరమైన నిధులు ఇచ్చి ఆ పనులు ప్రారంభిస్తే నిజంగా అతి తక్కువ వర్షపాతం వచ్చేటువంటి సత్యసాయి అనంతపురం జిల్లాలో ఇది నీళ్ళు ఇచ్చేదానికి అవుతుంది. సుమారు హంద్రీనీవా కెనాల్ నుంచే 6 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. 6 లక్షల ఎకరాలకి ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3.5 లక్షల ఎకరాలకు ఇవ్వాలి. కాబట్టి ఆ యొక్క డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాటు చేస్తే అన్ని జిల్లాల్లో, ఇటు కర్నూలు కానీ, లేదా నంద్యాల కానీ, ఇటు అనంతపురము, సత్య జిల్లా, తర్వాత మదనపల్లి, చిత్తూరు, తిరుపతి, ఇవన్నిటిలో ఆ రకమైనటువంటి డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాటు చేసేదానికి నిధులు కేటాయించాలని కోరుతా ఉన్నాము. కానీ ఉమ్మడి జిల్లాలో మాత్రం ఇప్పుడు ఆ మండలాల్లో పెద్ద ఎత్తున సదస్సులు నిర్వహించి రైతుల్ని ఆందోళనకి సమాయత్తం చేస్తూ ఉన్నాం. ఇక రెండోది వచ్చేసి తుంగభద్ర కెనాల్, హెచ్ఎల్సి కెనాల్. ఈ తుంగభద్ర కెనాల్లో ఈరోజు దానిపైన పాదయాత్ర చేసినారు మన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవు, తర్వాత రాయదుర్గం ఎమ్మెల్యే విప్పు కాలువ శ్రీనివాసులు. ఆ కాలువ మోడర్నైజేషన్ కావాలా,
ఎక్కడికని గండ్లు పడుకోకుండా మోడర్నైజేషన్ చేయాలని చెప్పనని వాళ్ళు పాదయాత్ర చేసినారు. పాదయాత్ర చేసి అప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. పెద్ద ఎత్తున వేల మంది, లక్షల మంది జనాన్ని కూడా కలిపినారు పాపం అప్పుడు. మరి ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు, 2 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి. మీరు ఎందుకు మోడర్నైజ్ చేయలే? మీరు ఎందుకు నిధులు కేటాయించలే దానికి? అంటే గండ్లు పడాలనా? అవతలేమో కర్ణాటక వరకు వచ్చే నీళ్లు తుంగభద్రలో 4000 క్యూసెక్కులు ప్రవహిస్తూ ఉన్నాయి. మనకేమో 1500 క్యూసెక్లే వస్తాయి. 1500 క్యూసెక్లు వస్తాయి. అప్పుడప్పుడు గండ్లు పడతాయి. గండ్లు పడేసి కాలువ తెగిపోతుంది. తెగిపోతే నీళ్ళన్నీ ఇదైపోయి వేస్ట్ అవుతున్నాయి. అందుకోసం దాన్ని కాలువని మోడర్నైజ్ చేయాలి, ఆధునీకరణ చేయాలి. ఆధునీకరణ చేసేదానికి ఒకే కాలువలో కర్ణాటక బార్డర్ వరకు వాళ్ళు చేసినారు, ఆంధ్ర బార్డర్ వరకు. ఆంధ్ర నుంచి మనం చేసుకోలే. దానికని 32.5 టీఎంసీలు కావాల్సినటువంటి నీళ్లు మనం కోల్పోతా ఉన్నాము. దానికని దానిపైన ఎందుకు మీరు ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎందుకు గాను మోడర్నైజ్ చేయలే, దానికి ఎందుకు నిధులు కేటాయించాలని చెప్పనని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము. సో ప్రశ్నించదే కాకుండా దానిపైన ఒత్తిడి తెచ్చేదాని కోసం కూడా ఈ తుంగభద్ర పరివాహక ప్రాంతంలో హెచ్ఎల్సి కెనాల్ పరివాహక ప్రాంతం అన్ని చోట్ల కూడా ఇదే రకమైనటువంటి సదస్సులు పెట్టి ఈ యొక్క రైతాంగాన్ని సంసిద్ధం చేసి ఈ తుంగభద్ర జలాలు వృధా కాకుండా 32.5 టీఎంసీలు నీళ్లు తెచ్చుకునేదాని కోసము మనము ఆందోళన ప్రారంభించేదానికి కూడా ఈ 2 జిల్లాల కమ్యూనిస్ట్ పార్టీ కార్యవర్గాలు నిర్ణయించినాయి. తర్వాత మా రాష్ట్ర పార్టీ కూడా ఆ రకమైన ఆందోళన చేయాలని సూచన చేసింది. కాబట్టి దాన్ని మీరు తక్షణమే ప్రభుత్వం గుర్తించాలా. అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క అనంతపురం సత్యసాయి జిల్లా ప్రజాప్రతినిధులు వీటిపైన మాట్లాడి బడ్జెట్ అలొకేషన్ చేయండి. మీరు బడ్జెట్లోనేమో చాలా పెద్ద ఎత్తున ఇరిగేషన్కి కేటాయించినారు. సుమారు 30,000 కోట్లేమో కేటాయించినారు. ఆ 30,000 కోట్లు కేటాయిస్తే ఇట్లా దీనికి చేయించండి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, చాలా ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నాయి కానీ పంట పొలాలకు పోయే డిస్ట్రిబ్యూట్లు చేయడంలే. సోమశిల్లో నీళ్లు ఉంటున్నాయి కానీ పంట పొలాలకు నీళ్లు పోయే డిస్ట్రిబ్యూట్లు లేవు. తర్వాత వెలుగొండలలో నీళ్లు ఉంటున్నాయి, దాంట్లో నీళ్లు పోయేదానికి లేదు, పంట పొలాలకు పోయలేదు. మెయిన్ కెనాల్లో మాత్రం నీళ్లు ఉంటాయి, లేదా చెరువుల్లో అక్కడక్కడ నిల్వ చేస్తారు. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. పంట పొలాలకు నీళ్లు అందించేటువంటి డిస్ట్రిబ్యూటర్ని మీరు తక్షణమే చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తాం. ఇక మూడో అంశం వచ్చేసి రాయలసీమ ఎత్తిపోతల పథకం గత ప్రభుత్వంలో ప్రారంభించినారు. అది నిన్ననే వైఎస్ఆర్ రాయలసీమ నాయకులంతా కలిసి సమావేశం కూడా అయినారు. అయ్యి దానిపైన నిర్ణయాలు కూడా చేసినారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం తయారైతే దాని నుంచి రోజు 3 టీఎంసీలు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? వరదలు వచ్చినప్పుడు మాత్రమే వస్తాయి. అంటే సముద్రంలో పోయేటువంటి నీళ్లు దాన్ని మనం వాడుకునే దానికోసం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వము నిర్మించేదానికి పూనుకుంది. దాదాపు పనులు కూడా సుమారు 70-80% పూర్తి అయిపోయినాయి. కానీ దాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వేగంగా చేయాల్సింది పోయి, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీ చేతిలో ఉంది కదా, మీరు వాళ్ళు కలిసే కదా గవర్నమెంట్ ఉంటుంది. ఇంకా శరవేగంగా పోయి ఇప్పుడు ఆపేసినారు. ఆపేస్తే దానికి ఏమంటున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించినాడు, నేనే పోయి దాన్ని అబ్జెక్షన్ చేసి నేను దాన్ని నిలుపుదల చేసినాను రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అని చెప్పినాను. మరి దాని నుంచి ఎవరికి నష్టము? మీ కూటమి 3 పార్టీలు విడాకులు ఇవ్వకుండా ఒకరికొరు కలుసుకొని ఉండి దాని నుంచి రాయలసీమకి ఏం ప్రయోజనం వచ్చింది? మీరు కనీసం సెంట్రల్ గవర్నమెంట్ నొప్పించి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఈ ట్రిబ్యునల్లో అనుమతి నిరాకరణ చేయకోకుండా వాళ్ళతో అనుమతి తీసుకోవాలా. మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించినారు కదా, 70% పనులు పూర్తి చేసినారు కదా, మీరెందుకు నిలుపుదల చేసినారు? రాయలసీమ ప్రాంతానికి వచ్చేటువంటి నీటిని రాకుండా మీరు నిలుపుదల చేయాల్సిన అవసరం ఏముంది? అందులో మీకు బీజేపీ చాలా దగ్గర, మోడీను అమిత్ షా మరింత దగ్గర. కాబట్టి వాళ్ళకి నచ్చజెప్పి అనుమతులు తెచ్చుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొస్తే రోజు 3 టీఎంసీలు వరదలు వచ్చినప్పుడు మాత్రమే, ఎక్కువ వరదలు వచ్చినప్పుడు సముద్రంలో పోయే నీళ్లు దాన్ని మళ్లించుకునేదానికి ఉపయోగపడేది రాయలసీమ ఎత్తిపోతల పథకం. దాన్ని కూడా ఈరోజు ఇది చేయడం లేదు. దానికని ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా మరి నిన్న సమావేశమైనారు వాళ్ళంతా కూడా. మరి ఇటువంటి పక్షాలన్నీ కలిసి ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమలో అనేక జిల్లాలకి మేలు చేకూరుస్తుంది. నీరు వృధాగా పోకుండా దాన్ని వాడుకునేదానికి వీలవుతుంది. అంటే 3 టీఎంసీలు నీళ్ళు అంటే 30,000 ఎకరాలు సాగు అవుతాయి. అంటే ప్రతిరోజు 3 టీఎంసీలు అంటే ఒక్కో టీఎంసీ 10,000 ఎకరాలు సాగు అవుతుంది. 3 టీఎంసీలు వస్తే 30,000 ఎకరాలు సాగు అవుతుంది. అట్లా 30 రోజులు వస్తాయి. వరదలు 30 రోజులు ఉంటాయి. కాబట్టి ఎన్ని లక్షల ఎకరాలు సాగు అవుతుంది?
కాబట్టి అటువంటి దాన్ని ఎందుకు మీరు మాట్లాడడంలే? లేదంటే పెద్ద పెద్దగా చెప్తారు ఇంకా. గోదావరి బనకచెర్ల అంటారు. గోదావరి బనకచెర్లకి 80,000 కోట్లు అవుతుంది. దాన్ని నిర్మిస్తామంటారు. గోదావరి కృష్ణ అనుసంధానం అంటారు. ఏది చేసిందిలే? ఊరికే అన్ని గ్రాఫిక్స్ అన్నీ. ఈ కళ్ళ ముందు ఉండేటివి చేయకోకుండా మీరు, మన కళ్ళెదుట ఉండేటివి చేయకోకుండా మీరు యాదో ఇంద్రలోకాన్ని చూపిస్తారు, అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తారు. అంతేగాని దీన్ని ఆల్రెడీ పనులు స్టార్ట్ అయిపోయి 70% అయిన దాన్ని ఆపేస్తే దానిపైన ఆయన పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? జనసేన నాకు బీజేపీ వాళ్ళు సనాతన ధర్మము, హిందూ ధర్మం అంటాడు. మరి తీసుకురావా పర్మిషను? తీసుకొచ్చి దాన్ని రాయలసీమ జిల్లాలకు మేలు జరిగేటట్లు చేయండి. అదేవిధంగా ఈ యొక్క హంద్రినివా కాలువను కూడా మరి ఎడం పక్క కూడా మీరు చేయండి, వెడల్పు చేయండి 10 మీటర్లు చేస్తే 6,000 క్యూసెక్లు వస్తుంది. కాబట్టి ఆ విధమైనటువంటి అవకాశాలు వండుకొని ఇవి చేయడంలే మీరు. చేస్తే రాయలసీమ సమృద్ధిగా ఉంటుంది. రాయలసీమ ఉద్యాన హబ్బుగా అప్పుడు పోతుంది. ఉద్యాన హబ్బు ఇప్పుడు చెట్లన్నీ ఎండిపోతూ ఉన్నాయి. ఈరోజు పిఏబిఆర్ రైట్ కెనాల్లో ఉన్నటువంటి రైతులంతా ఆందోళన చేస్తున్నారు, మా చెరువుకు నీళ్ళు రాలేదని. నిన్ననే నా దగ్గరికి దుర్గం చెరువులంతా వచ్చింది. ఆ దండవారపల్లి, ఆ పల్లెల్లో అంతా కూడా వచ్చినారు. నాకు చెరువుకు నీళ్ళు ఇవ్వలే. ఎందుకు నీళ్ళు ఇవ్వలే? ఈసారి తుంగభద్రలో కూడా దాదాపు హెచ్ఎల్సీ నుంచి 31.7 టీఎంసీ నీళ్ళు ఇచ్చినామని ఎస్సీ చెప్తున్నాడు. తుంగభద్ర హెచ్ఎల్సీ నుంచి కూడా అంటే 32.5 రావాల్సి ఉంటే 31.7 టీఎంసీ ఇచ్చినాము అంటున్నారు. మళ్ళీ ఏం చేసినట్లు ఈ నీళ్లు? ఈ చెరువులకి నీళ్ళు ఇవ్వలే, పిఏబిఆర్ రైట్ కెనాల్కి. ఆడ అన్ని చెరువులు నింపలేదు. మరి ఏం చేస్తున్నారు అంటే ఏమన్నా గండిబడి ఏమన్నా వేస్ట్ అవుతున్నాయా, వృధా అవుతున్నాయా, లేకపోతే ఆ రంధ్రాలు లేకపోతున్నాయా నీళ్లు? ఏం చేస్తున్నారు? కాబట్టి దీనిపైన మేము పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడానికి మా రాష్ట్ర పార్టీ సిద్ధమైంది. ఈ సాగునీటి ప్రాజెక్టుల పైన, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ల పైన, అదేవిధంగా రాయలసీమ ఎత్తిపోతుల దానిపైన అందరూ కూడా కలిసి వచ్చేటువంటి రైతాంగాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. అన్ని మండలాల్లో సదస్సులు కూడా నిర్వహిస్తాము. ఆ విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తాము. కాబట్టి రాయలసీమ ప్రజా ప్రతినిధులంతా కూడా ఈ గొంతెత్తి మాట్లాడాలా, ఈ యొక్క ప్రభుత్వంతో నిధులు కేటాయింపు చేసుకోవాలని చెప్పని మేము ఈ సందర్భంగా కోరుతాము.